మీ ఎమ్మెల్యేలు మంత్రులు తీసుకున్న డబ్బుల్లో నుంచి ఎవ్రీ మంత్ 150 కోట్ల రూపాయలు తీసుకున్నా నిన్ను కూర్చోబెట్టాలి. అదంతా వదిలేసి పాము పాము ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెట్టింది కదా అన్నదాన్ని. ఇక్కడ పుట్ట లేదు, పాము లేదు. నేను కుడతాను, ఎవరిని కొడతావు నువ్వు? ఎవరిని కొడతావు, ఎవరిని కొడతావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటో చెప్పు. ఈ 18 నెలల కాలంలో నువ్వు పొగుడుకున్నట్టుగా, నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకున్నట్టుగా నువ్వు సాధించిన ప్రగతి ఏంటో రాష్ట్ర ప్రజలకి XYZ బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయి. నేను వస్తున్నా. నువ్వు ఎవరి మక్కిలు ఎరగొట్టాలో, ఎవరి ధర్మాన్ని కాపాడతావో చూస్తా. మంత్రిగా ధర్మాన్ని కాపాడతావా, సనాతన ధర్మాన్ని కాపాడతావా? నేను రాష్ట్ర ప్రజలకు కోరుతున్నా. రమారమి 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి, వైడ్ ప్రొసీడింగ్స్ నెంబర్ మీరు చూడొచ్చు 827/2001/SKHT డేటెడ్ 23/4/2025. ఒక్కసారి ఈ ప్రొసీడింగ్స్ని కూడా మీరు జూమ్ చేయండి. 60 కోట్ల రూపాయల విలువైన ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు ఆక్రమించారో తెలుసా అండి? పిఎన్ కండ్రిగా మండలం, కొలివెట్టు రెవెన్యూ విలేజ్. ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నెంబర్ 295 టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 20.75 ఎకరాల ల్యాండ్. ఇది కల్కి ఆశ్రమం, రిజర్వ్ ఫారెస్ట్. కల్కి ఆశ్రమంలో 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆక్రమించుకొని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్లు, స్లీపింగ్ హౌస్లు నిర్మించేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మేము కేసేసాం. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారు అని. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకున్నారని కేసు వేస్తే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీకాళహస్తి, నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఫారెస్ట్ మినిస్టరే కదా, 60 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కల్కి ఆశ్రమం ఆక్రమించుకోవటం తప్పు కదా? మీరు ఎవరి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టాలి అంటే వీళ్ళ కాళ్ళు ఎరగొట్టాలి.